పెథాయ్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది. పలుచోట్ల జల్లులు కురుస్తుండగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. చల్లని గాలులకు జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి జల్లులతో చల్లటి గాలులు వీస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం తుంపర్లుగా పడుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా పరకాల, గీసుకొండ, దామెర సంఘం మండలాల్లో జోరుగా వర్షం పడుతోంది. పంట కోతకు వచ్చిన సమయంలో వర్షం పడుతుండగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ రాత్రి నుంచి కురుస్తోంది. ఏటూరు నాగారం, ములుగు, భూపాలపల్లి, మహదేవ్పూర్, కాటారం, వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి, టేకుమట్ల మండలాల్లో ఓ మోస్తరుగా వర్షం పడుతోంది. మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, డొర్నకల్, కురవి మండలాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్తగా ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యంపై పట్టాలు కప్పుకున్న రైతులు వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల, నర్మెట్ట, చిల్పూర్, లింగాలఘన్పూర్, రఘునాథపల్లి మండలాల్లోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వైరా నియోజకవర్గంలో తుపాను ప్రభావానికి పంటలు దెబ్బతిన్నాయి. 2 రోజులుగా జల్లులతో వరి పంట దెబ్బతిన్నది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి నేలపాలైంది. చేతికొచ్చిన పంట కాపాడుకునేందుకు రైతులు విలవిల్లాడారు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి నేలకొరగ్గా మిరప, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెంలో ఎడతెరిపిలేని వర్షానికి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాలతో పాటు పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో వర్షం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, తిమ్మాపూర్, మానకొండూరులో జల్లులు కురుస్తున్నాయి. హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, గోదావరిఖండ్లో వర్షం పడుతోంది. మహముత్తారం, కాటారం, పలిమెల, కాళేశ్వరం ప్రాంతాల్లో ముసురు పెడుతోంది.